హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు. వచ్చింది కేవలం 11 సీట్లు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు. ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రెగ్యులర్గా వింటున్నటువంటి మాట. మరి ఆ 11 సీట్లు వచ్చినటువంటి జగన్ గారు, మరి ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన వెళితే కానీ, అక్కడికి వెళ్ళి మాట్లాడితే కానీ వాటికి సంబంధించి అంటే ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు, మరి వీళ్ళది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు కదా. మరి అలాంటి ప్రభుత్వానికి కదలిక లేనటువంటి పరిస్థితి మరి రైతులకు సంబంధించి. అంటే ఇక్కడ ఎవరు గొప్పగా పనిచేస్తున్నట్టు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నట్టు, ఎవరు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నట్టు. ఇప్పుడు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదుర గాలులతో అనేక రకాల పంటలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అదేవిధంగా ఆ జరిగినటువంటి పంట, నష్టపోయినటువంటి పంటకు సంబంధించి మరి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఆయా నియోజకవర్గాల్లో వాటికి సంబంధించినటువంటి నష్టానికి సంబంధించి మరి ఎందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేదు, మరి అధికారులను ఎందుకు మరి ఆ సమాచారాన్ని సేకరించమని ఎందుకు చెప్పలేదు, మరి చంద్రబాబు నాయుడు గారు వాటికి సంబంధించి ఎందుకు సమీక్ష నిర్వహించలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పంటను పరిశీలించడానికి వెళ్తున్నారు అనేటువంటి అదే రోజున వీళ్ళ పత్రికలో వార్తలు వస్తాయి, వాళ్ళ ఛానల్లో డిబేట్లు ఇస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం సమీక్ష చేయబోతున్నాడు, పంట నష్టపరిహారానికి సంబంధించి అంచనా వేయమని అధికారులను ఆదేశించారు. హుటాహుటిన వెళ్ళిన అధికారులు, హుటాహుటిన వెళ్ళినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పరిగెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వార్తా కథనాలు, డిబేట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు పోతే నిన్న కదలికి వచ్చింది వాళ్ళలో. మరి మొన్నటిదాకా ఏం చేశారు? మరి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి వాళ్ళంతా ఏం చేశారు? నష్టం జరిగినటువంటి వాటికి సంబంధించి అంచనా వేయాల్సిన అవసరం లేదా? రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు అత్యధికంగా నష్టపోయినటువంటిది ఇప్పుడు ఇక్కడ కేవలం అనంతపురం, కడప, పులివెందుల ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు పైగా అరటి పంట నష్టపోయినటువంటి పరిస్థితి, కోట్లలో నష్టపోయినటువంటి పరిస్థితి. రైతులు లబోదీపం అంటున్నారు, ఏడుస్తున్నారు. కొన్ని చోట్ల అయితే గిట్టుబాటు ధర లేక ఇక్కడ చావే శరణ్యమని అనుకునేటువంటి పరిస్థితికి వచ్చారు రైతులు. అనకాపల్లిలో చెరుకు పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పి మొత్తం తగలపెట్టేశాడు రైతు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ తిరగడానికే సరిపోయింది, రైతులను ఎక్కడ ఆదుకున్నారని చెప్తారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే తప్ప మీరు మాట్లాడటం లేదే. మరి జగన్ గారు రావడానికంటే ముందే మీరే మాట్లాడొచ్చు కదా, మీరే ఆ రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎందుకని వెళ్ళలేదు? మీరు వెళ్ళరు. వెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రకంగా 11 ప్రతిపక్షంలో ఈ రకంగా మాట్లాడతారు. ఆ వ్యక్తియే వెళ్ళినాడు. మరి ఆ వ్యక్తి వెళ్తే కానీ మీలో కదలిక రాలేదు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, వ్యవసాయ శాఖ మంత్రి కానీ వీళ్ళు కానీ, మేము జగన్ గారి కన్నా ఎక్కువ ఇన్పుట్ సబ్సిడీ మేము ప్రకటించాం, అది జగన్ గారు గుర్తుపెట్టుకోవాలంటే ప్రకటించడం ఎవరు కాదు, పేపర్ మీద రాస్తాం, ఎన్ని కోట్లు 100 కోట్లు సాయం చేసి ఉంటే సరిపోతుంది. అది ప్రజలకు చేరేదా, రైతులకు చేరిందా లేదనేది ముఖ్యం. మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదని చెప్తా ఉన్నారు. మరి రైతుల మీద ప్రేమ ఉంటే అది ఎందుకు కట్టలేదు? ఇప్పుడు సబ్సిడీకి సంబంధించి, ఆ కరువుకు సంబంధించి మొత్తం 838 కోట్లు అయితే మీరు ఇచ్చింది 285 కోట్లు ఇచ్చారనేటువంటిది ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా వైసీపీ హయాంలో 25 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడితే పులివెందుల ప్రాంతంలో, మరి దాన్ని ఎందుకని మీరు వాడుకోవడం లేదు? ప్రకాశం, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని చోట్ల ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి. సో వీటందరికీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడారో, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారో, ఆ డిమాండ్ చేసిన తర్వాత మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి జగన్ గారు అక్కడికి వెళ్ళబట్టే కదా మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు రైతులతో మాట్లాడబట్టే కదా మీరు వాటికి సంబంధించి మేము రైతులను ఆదుకుంటాం అని చెప్పి ఇప్పుడు నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మరి అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉన్నారు. అరటి తోటకు అరటి పంట పండించినటువంటి హెక్టారుకు 35,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి, అదేవిధంగా మొక్కలు పోయినటువంటి వాటిలో మొక్కలు కొనుక్కోవడానికి హెక్టార్కి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇట్లా ఓవరాల్గా 1,00,000 రూపాయలు మరి హెక్టార్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, రైతులను ఆదుకుంటామని వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదేదో జగన్ గారు వెళ్ళడానికి ముందే చెప్పినంటే చెప్పలేదు. అది జగన్ వెళ్తే తప్ప కదలిక రాలేదు. అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డిని తక్కువ మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిని అవమానించడం, హేళన చేయడమే వీళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా హేళన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావు అంటే, జగన్మోహన్ రెడ్డి చేసింది ఇది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల మీరేది మేము రైతులను ఆదుకుంటున్నాం, రైతులకు ఇస్తామని చెప్పి మీరు ఇప్పుడు ఈరోజు అంత హడావిడి. మరి అంతకుముందు మాట్లాడకుండా జగన్ వెళ్ళిన రోజే హడావిడి, ఆ మరుసటి రోజు హడావిడి చేస్తూ ఉన్నారంటే అది జగన్ ఎఫెక్టే కాదా? జగన్ అక్కడ వెళ్ళడం పనిచేసిందా లేదా? అక్కడ వెళ్ళిన తర్వాత మీలో కదలికి వచ్చిందా లేదా? అక్కడ రైతులకు ఎంతో కొంత మీరు కనుక ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో ఎకరాకి 1,00,000 నష్టపోయినటువంటి వారికి సంబంధించి, మరి అది ఇస్తే కనుక అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్లే కదా మీరు ఇచ్చినట్టు. సో ఇది జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నిజంగానే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళక ముందే మీరు ఇచ్చింటే కనుక అది కూటమి మంచి ప్రభుత్వం అయ్యేటువంటిది.